ఒకరోజు పార్వతీదేవి స్నానం చేస్తూ సరదాగా సున్నిపిండితో ఒక బాబు బొమ్మ తయారు చేస్తుంది. బాబు బొమ్మను చూసి ముచ్చటపడి ఆ బొమ్మకు ప్రాణం పోస్తుంది. బొమ్మ కాస్త ముద్దొచ్చే బాబులా మారిపోతాడు. ముద్దులొలికే బాబుతో, చూడు నాన్న, నేను స్నానం చేసి వస్తాను, అప్పటి వరకు గదిలోకి ఎవ్వరినీ రాకుండా చూడు అని చెప్పి వెళ్ళిపోతుంది పార్వతీదేవి. బాబు గుమ్మం ముందు కాపలా కాస్తూ ఉంటాడు. ఇంతలో శివుడు వస్తాడు. పార్వతీదేవి తాను వచ్చే లోపలే బాబుకు ప్రాణం పోసిందని శివుడికి తెలియదు. వచ్చింది తన తండ్రేనని బాబుకి కూడా తెలియదు. లోపలికి వెళ్ళబోతున్న శివుడిని బాబు ఆపేస్తాడు. బాబు, దారి విడువు అని అంటాడు శివుడు. అమ్మ గదిలోకి ఎవ్వరినీ రానివ్వద్దని చెప్పింది అని అంటాడు బాబు. నా ఇంట్లోకి నన్ను రానివ్వనిది ఎవరు? మర్యాదగా పక్కకు తప్పుకో అని కోపంగా అంటాడు శివుడు. లేదు, అమ్మ ఎవ్వరినీ రానివ్వద్దని చెప్పింది. అమ్మ వచ్చే వరకు మీరు ఇక్కడే వేచి ఉండండి అని అంటాడు బాబు. నన్ను వేచి ఉండమని చెబుతావా? నా మాటకు ఎదురు చెప్పడానికి ఎంత ధైర్యం అని కోపంతో శివుడు బాబు తల నరికేసి మూడో కన్ను తెరిచి తలను బూడిద చేస్తాడు. బాబుని చంపేసి లోపలికి వెళ్ళిపోతాడు శివుడు. లోపలికి వెళ్ళిన శివుడిని పార్వతీదేవి సాదరంగా ఆహ్వానిస్తుంది. ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా మాటల మధ్యలో శివుడు గుమ్మంలో తనను ఆపిన బాబు తల నరికిన సంగతి చెబుతాడు. ఆ మాట విని పార్వతీదేవి హతాశురాలవుతుంది. తాను ఎంతో ప్రేమగా తయారు చేసి ప్రాణం పోసిన బాబు చనిపోయినందుకు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది పార్వతీదేవి. అప్పుడు శివుడు, బాధపడకు దేవి, తెలియక చేసిన తప్పు అది. బాబును తిరిగి నేను బ్రతికిస్తాను అని అంటాడు శివుడు. ఎలా బ్రతికిస్తారు స్వామి? అసలు శరీరానికి తలే లేదు కదా అని ఏడుస్తుంది పార్వతీదేవి. శివుడి వద్ద ఉన్న గజాసురుడి తలను బాబు శరీరానికి అతికించి ప్రాణం పోస్తాడు శివుడు. తన కుమారుడు తిరిగి బ్రతికినందుకు ఎంతగానో సంతోషిస్తుంది పార్వతీదేవి. అందువల్లనే వినాయకుడికి మానవ శరీరం, ఏనుగు శిరస్సు ఉంటుందన్నమాట.